హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే ఎగ్జామ్స్ అని చెప్తా ఉన్నాను కదా! సో, టెడ్డీ హ్యాపీకి ఫస్ట్ ఎగ్జామ్ రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఒక ప్రొడక్టివ్ డే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజంతా కరెక్ట్‌గా అన్నీ జరిగాయి అనిపించింది అలా నాకు. సో, ఫస్ట్ ఫ్రూట్స్ చూపిస్తున్నాను ఎందుకు అంటే టెడ్డీ హ్యాపీ ఏమంటే ఆ రోజు లంచ్ బాక్స్‌కి ఫ్రూట్స్ పెట్టమని చెప్పారనమాట. అంటే హాఫ్ డే వచ్చేస్తారు 12కి యాపిల్‌ని వదిలేస్తారు. 10, 12, 20ని వదిలేస్తారు. సో, అట్లా స్నాక్స్ లాగా ఏదైనా పెడితే సరిపోతది. సో, ఇంకా ఫ్రూట్స్ అడిగారు కదా! అబ్బా! ఎంత మంచోళ్ళు వీళ్ళిద్దరు అన్నట్టుగా ఫ్రూట్స్ పెట్టేసాను. ఇంకా లంచ్ ఏమంటే ఇంటికొచ్చి తింటారు. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏమంటే తినేసి వెళ్తున్నారు. టెడ్డీ హ్యాపీకి హెల్త్ బాలేకుండా వచ్చింది. అంత ముందు వరకు నేను మిల్క్ ఇచ్చేదాన్ని పొద్దున్నే. సో, తాగేసి ఎళ్ళేవాళ్ళు. ఇప్పుడేమంటే అప్పటి నుండి మిల్క్ ప్రొడక్ట్స్ ఇవ్వద్దు కొన్ని రోజుల వరకు అని చెప్పేసరికి నేను ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఇస్తా ఉంటే అలా అలవాటయిపోయింది టెడ్డీ హ్యాపీకి ఇద్దరికీ. సో, అంత పొద్దున్నే గూడా ఇంతకుముందు తినేవాళ్ళే కాదు. అలా అలవాటయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు పొద్దున్నే తినేసి వెళ్తున్నారు స్కూల్‌కి. సో, కొద్దిగానే తినేసి వెళ్తున్నారు కాబట్టి హ్యాపీ అనమాట. స్నాక్స్ టైమ్‌కి అంత ఆకలి వేయదు వాళ్ళకి. సో, లైట్‌గా పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు. ఇంక ఇదేమంటే టెడ్డీ హ్యాపీది వాటర్ బాటిల్ కొత్తదిగా కొనిచ్చినాడు ఈ మధ్య. పాతది పాడైపోయిందని. దీనికి ఆల్రెడీ వాళ్ళు స్టిక్కర్స్ ఏదో ఇచ్చారు. అంటించుకోవచ్చు కొన్ని. ఇంకా హ్యాపీ ఏమంటే ఎక్స్‌ట్రా స్టిక్కర్స్ కూడా ఏదేదో అంటించి పెడతది. అబ్బా! ఎందుకులే టెడ్డీ ఎంత నీట్‌గా పెట్టుకుంటుందో ఏదైనా. హ్యాపీ దానికి క్వైట్ ఆపోజిట్‌గా ఉంటుంది. అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇంకా యాపీ మాత్రం కరెక్ట్ టైంకి లేచింది. కానీ యాపీ దగ్గర ఒక గుడ్ హ్యాబిట్ ఏమంటే, నేను ఒక్కసారి పిలిచాననుకోండి, యాపీ లెయ్యి అని, అంతే లేసేస్తది గబక్కనేసి. టెడ్డీ అలా లేయదు. చాలా సార్లు పిలిస్తే గనక లేయదనమాట. ఇంకా ఆ రోజు మా సుదర్శన్ చాలా హ్యాపీగా పడుకుంటున్నాడు. ఏమంటే నైట్స్ టీటీ ఆడుతా ఉన్నాడు. అలా అలసిపోయి వచ్చి ఇంకా పడుకున్నాడు. 11:30 అలా వస్తాడు. ఇంకా పడుకుంటాడు. ఇంకా ఈ గులాబ్ జామున్ ఏమంటే అనిత పంపించిందని చెప్పాను కదా! సో, అది కూడా బాక్స్‌లో పెట్టమంటే ఇంకా పెట్టాను. ఇంకా మా అపార్ట్మెంట్‌లో స్పోర్ట్స్ డే ఒకటి జరుగుతా ఉందనమాట. ఈ మంత్ ఎండింగ్‌లో. సో, దాంట్లో ఏమంటే సుదర్శన్ టీలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇంకా టెడ్డీ హ్యాపీ కూడా ఏదైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే పాపం ఎగ్జామ్స్ కదా! ఇన్ని టెన్షన్స్ ఎందుకులే వీళ్ళకి అసలే మొహమాటాలు ఎక్కువ. ఎళ్లి చేయరు ఏది. అందుకనేసి ఇంక నేనే ఫోర్స్ చేయలేదు. ఇంకా నా గురించి అంటారు. "నువ్వేమైనా ఆడొచ్చు కదా ఆష" అంటారేమో. నేను అంత స్పోర్ట్స్ పర్సన్ ఏం కాదు. నాకు ఆడాలని ఉంటుంది. కానీ ఎందుకో ఆడను. ఇంకా టెడ్డీ యాపీలో ఏమంటే ఇంక ఎగ్జామ్ కదా! పాపం టెడ్డీ చాలా కేర్ తీసుకుంటది యాపీకి. ఎగ్జామ్స్ టైమ్‌లో ఏది పెట్టుకోవాలి అన్నీ పెట్టిస్తదనమాట. యాపీ భలే పొగిరిపోద్ది. "నాకు తెలుసులే డీకా, నా దగ్గర ఉన్నాయిలే డీకా, అవసరం లేదు డీకా" ఇలా మాట్లాడుతా ఉంటుంది. కానీ టెడ్డీ మాత్రం అంత ఓపికగా బాక్స్‌లో చూసి దాని దగ్గర ఏమేమి ఉన్నాయి, పెన్సిల్స్ ఉన్నాయా, ఎరేజర్ ఉందా, షార్ప్ చేసి పెట్టుకుందా, స్కేల్ పెట్టుకుందా, ప్యాడ్ పెట్టుకుందా అన్నీ చెక్ చేసి యాపీ బ్యాగ్ సర్దేసి మళ్ళీ టెడ్డీ బ్యాగ్ సర్దుకుంటుంది. దాంట్లో నాకు చాలా నచ్చుతుంది. అంటే నేను పర్టిక్యులర్‌గా ఏం నేర్పియలేదు. కానీ టెడ్డీయే దాన్ని తీసుకొని చూసుకుంటదనమాట యాపీని. ఇంకా వీళ్ళకి పెసరట్టు పిండి ఉండింది. సో, ఎగ్ పెసరట్టు నచ్చింది కదా! సో, ఎగ్ పెసరట్టు వేసేస్తాను తినేసి వెళ్ళండి అంటే ఓకే అన్నారు. ఇంకా వీళ్ళకి ఫ్రూట్స్ పెడుతూ నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం మిగిలిపోతది. పొద్దున్నే ఏం చేస్తానంటే కాఫీ చేసుకుంటాను. ఆ డ్రాగన్ ఫ్రూట్ తినేస్తాను. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ తినేస్తాను. దాని తర్వాత అంటే ఆ కాంబినేషన్ బావుండదులెండి. అందుకని డ్రాగన్ ఫ్రూట్ తినేస్తాను పని చేసుకుంటూ. దాని తర్వాత కాఫీ చేసుకుంటా. సుదర్శన్ లేసే ముందు కాఫీ చేసేసుకుంటాను. ఎందుకంటే ఆ సుదర్శన్ మళ్ళీ నాకు తాగనివ్వడు కాఫీ. అందుకనేసి మళ్ళీ అంటే మళ్ళీ గ్లాస్ కడిగి పెట్టేస్తాననమాట. అప్పుడు సుదర్శన్‌కి తెలీదు నేను కాఫీ తాగినట్టు. ఒక్కొక్కసారి సుదర్శన్ కనిపెట్టేస్తాడు. "బుజ్జి నువ్వు కాఫీ తాగావు కదా!" అంటే చూసేసాడేమో అన్నట్టుగా నేను "అబ్బబ్బా! కొంచెమే తాగానంటే" అలా అంటాను. "నీకెలా తెలుసు" అంటే "నేను జస్ట్ ఊరికే గెస్ చేశాను నువ్వేం చెప్తావు" అనేస్తాడు. అప్పుడు నేను చెప్పాల్సొస్తది. ఇంక టెడ్డీ హ్యాపీ వాళ్ళు రెడీ అయిపోయారు. సుదర్శన్ పాపం ఇంకా ఆ రోజు టయర్డ్‌గా ఉన్నాడు. సరే నేనే వెళ్ళి వాళ్ళని వదిలేసొద్దాము అనేసి అనుకున్నాను. టెడ్డీయే హ్యాపీకి గూడా స్నానం చేపిచ్చేసింది. సో, ఇద్దరు చేసుకొనొచ్చేసారు. ఇంకా వాళ్ళే రెడీ అవుతా ఉన్నారు. పాపం హ్యాపీకి సాక్స్ వేసుకోవడం సరిగ్గా రావట్లేదు. లాస్ట్ రీసెంట్ వ్లాగ్స్‌లో పెడితే మీ పిల్లల్ని అలవాటు చేయండి. ఎంతసేపటి సుదర్శన్ చేసేదేంది అనేసి ఏదో కామెంట్ పెట్టారు. యాక్చువల్లీ టెడ్డీ హ్యాపీ వాళ్ళే చేసుకుంటారు. కానీ హ్యాపీకి ఏమంటే బాగా ముద్దుగారము. అంటే సెకండ్ పుట్టిన వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా! ఇంకా మా సుదర్శన్ ఇంకా ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తారు. నేను అప్పటికి స్ట్రిక్ట్‌గానే ఉంటాను. ఒకరు మంచిగా ఇలా స్ట్రిక్ట్‌గా ఉండాలి, ఒకరు ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి అన్నట్టుగా నేను స్ట్రిక్ట్‌గానే ఉంటాను. కానీ ఒక్కొక్కసారి నేను కూడా చాలా ముద్దుగారం చేస్తా ఉంటాను. ఇంకా యాపీకి ఏమంటే షూ ఏసుకోవడం వచ్చు, తీయడం వచ్చు. అయినా గాని ఏమంటే సుదర్శన్ తీయడము, ఎక్కడ మాల్స్‌కి వెళ్ళినప్పుడు సుదర్శన్ తీయడం, సుదర్శన్ వేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు. నేను తిడుతూ ఉంటాను. కానీ మెల్లిమెల్లిగా వాళ్ళే నేర్చేసుకుంటారు. కర్చీఫ్ పెట్టుకున్నావా హ్యాపీ? ఇగో ఇక్కడే ఉంది సోఫాలో. తీసుకో కర్చీఫ్ ఉండాలి. హ్యాపీ ఐడి కార్డ్ వేసుకోవాలా నువ్వు? బాయ్ నాన్న. ఆల్ ది బెస్ట్. బాగా రాయండి. హ్యాపీ ఆల్ ది బెస్ట్ అన్న. బాగా రాయి ఎగ్జామ్ నీట్గా రాయా. డౌట్ ఉంటే మ్యామ్ని అడుగు. క్వశ్చన్ ఏమైనా చదవడం రాకపోతే.
బాయ్ నాన్న టేటా. నువ్వు రాయిరా నీట్గా రాయా రైటింగ్. అందుకే బాయ్ బాయ్ బాయ్. ఎందుకు మళ్ళీ అంత పెద్ద బ్యాగ్ తీసుకెళ్తున్నావు? క్యారేజ్ బ్యాగ్ తీసుకెళ్ళారా? బాయ్. టెడ్డీ హ్యాపీ వాళ్ళు వెళ్ళిపోయారు. సుదర్శన్ ఏమంటే లేచి నేను తీసుకెళ్తాను బుజ్జుండు అనేసి లేచి రెడీ అయ్యి పాపం తీసుకెళ్ళాడు. ఇంకా ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను, ఇంకా ఆరేసేయాలి. సో వీళ్ళిద్దరికి బాయ్ చెప్పేసి ఆరేద్దాము అనేసి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా టెడ్డీ హ్యాపీకి ఎగ్జామ్ అన్నప్పుడు నాకు టెన్షన్‌గా ఉంటుంది. టెడ్డీ అయినా రాసేస్తదిలే అనేది ఎక్కడో నాకు నమ్మకంగా ఉంటుంది. హ్యాపీ ఏమంటే ఏం రాస్తదో ఏంటో టెన్షన్ నాకసలు. ఒకటి రాబోయి ఇంకోటి రాస్తదేమో అనేసి. అప్పుడు వాళ్ళు ఎళ్ళేంత వరకు వాళ్ళు మళ్ళీ వచ్చేంత వరకు దేవుని దండం పెట్టుకుంటా ఉంటాననమాట. టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఈజీగా వచ్చేలాగా చూడు దేవుడా, ఎగ్జామ్ బాగా రాసేలాగా చూడు అన్నట్టుగా. ఇంకా నాకిది చిన్నప్పటి నుండి అలవాటు. నాకేదైనా ఎగ్జామ్ ఉంటే గూడా ఏమంటే, నేను ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు మా మమ్మీకి చెప్పుకుంటా. మమ్మీ నువ్వు దేవుడికి దండం పెట్టుకొని ఎగ్జామ్ రాయాలనేసి. నువ్వు దండం పెట్టుకుంటే నేను ఎగ్జామ్ రాస్తాను. సో, అట్లాంటివి కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట నా దాంట్లో. అట్లే టెడ్డీ హ్యాపీ దాంట్లో గూడా అనుకుంటా ఉంటాను. ఇంక వాళ్ళెళ్ళిపోయారు. సో, బాయ్ చెప్పేసాను. ఇంకా నార్మల్‌గా నేను ఎక్సర్‌సైజెస్ చేసుకుంటా ఉంటాను మార్నింగ్ టైంలో. అంటే టెడ్డీ వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే 8కి అలా వెళ్తారనుకోండి. సో, 8కి స్టార్ట్ చేస్తాను. సో, ఒక 25 మినిట్స్ నేను ఎక్సర్‌సైజెస్ చేసుకుంటాను. నిజంగా చెప్తున్నాను. ఎక్సర్సైజ్ చేశామంటే ఎంత రిలీఫ్ ఉంటుందో. ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లో. అవన్నీ నార్మల్‌గా చేసుకుంటూనే ఉంటాం. తిరుగుతూనే ఉంటాం. ఆ రూమ్‌కి, ఈ రూమ్‌కి ఎక్కువసేపు నుంచొని కుకింగ్ చేసుకుంటా ఉంటాం. అన్నీ బెండ్ అవుతాము, లేస్తాము, ఏదేదో చేసుకుంటాం. కానీ ఎక్సర్సైజెస్ అంటూ పర్టిక్యులర్ టైం మనము స్పెండ్ చేస్తాం చూసారా? అది చాలా ఇంపార్టెంట్ అసలు. అది మెయిన్‌గా మన ఏజ్ వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. సో, మంచిగా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. మనకి చెమటలు మంచిగా వచ్చేయాలనమాట. అప్పుడు తృప్తిగా ఉంటుంది. హమ్మయ్య! మంచిగా ఎక్సర్సైజ్ చేశాను అనేసి. ఇంకా ఆ రోజు ఎక్సర్సైజ్ చేసిన రోజేమంటే ఎంత బావుంటుందో నాకు. చాలా బాడీ నాకే లూజ్‌గా ఉన్నట్టు ఏమంటారు, ఒక్కొక్కసారి చేయననుకోండి, ఆ రోజు బద్ధకంగా ఉంటుంది. అసలు ఏ పని చేయబుద్ధి కాదు. నిద్ర వచ్చేస్తున్నట్టు ఉంటుంది. యాక్టివ్‌గా ఉండదనమాట. సో, ఎక్సర్సైజ్ చేసేసిన రోజు మాత్రం చాలా బావుంటుంది. ఇంకా పీరియడ్స్ టైంలో ఎట్లో నేను ఒక 4, 5 డేస్ చేయను. దాని తర్వాత మళ్ళీ చేస్తాను. ఇంకా నేను తిరుపతికి అలా వెళ్ళాననుకోండి, ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు కూడా చేయను. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికొచ్చినప్పుడు చేయాలంటే మళ్ళీ బద్ధకం అట్లా. కానీ ఒక్కసారిగా మళ్ళీ వెళ్ళానంటే చేయడానికి ఇంకా కంటిన్యూయస్‌గా చేయాలి అనిపిస్తది. ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా ఉంటాననమాట. ఇంకా ఎక్సర్‌సైజెస్ చేస్తూ, అన్నీ చేస్తూ మనం ఫిట్‌గా ఉండాలి అంటే, మనం తినే దాంట్లో గూడా చాలా డిఫరెన్స్ ఉండాలి. అంటే మనం చాలా మెయింటైన్ చేయాలి. ఏదంటే తినడం అలా కాకుండా లిమిట్‌గా ఇష్టమైనవి అన్నీ తినాలి అనిపిస్తది. కానీ నేను అన్నీ తింటాను. కానీ ఎక్కువ తినకూడదు. లిమిట్‌గా తినాలి అనుకుంటాను. సో, అట్లా అన్నీ తింటా ఉంటాను. ఇంకా ఇవి నిన్న చూపించాను కదా! ఆనియన్, జింజర్ వేశాను. లెమన్ జ్యూస్ వేసుకొని చేసుకున్నాను. ఇది హెయిర్ ప్యాక్ అన్నట్టుగా. సో, అదేమంటే నేను సుదర్శన్‌కి అప్లై చేసేసిన తర్వాత నాకు, టెడ్డీకి అన్నట్టుగా చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసున్నాననమాట. సో, అది ఉండింది. సో, అది హెయిర్ ప్యాక్ పెట్టేసుకుందాము అనేసనుకున్నా. ఇది చాలా మంచిది తెలుసా హెయిర్ గ్రోత్ కోసము. ఎంత మంచిగా యూజ్ అవుతుందో అసలు. అంటే ఆ రోజే ఫ్రెష్‌గా చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇంక మిగిలిందంటే పడేస్తామా? ఇంక మిగిలింది మళ్ళీ ఆ వీక్‌లోనే మళ్ళీ మనము హెడ్ బాత్ చేసుకుంటామంటే ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇట్లా ఆ వీక్‌లోనే ఇంకొకసారి యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అలా. ఇంకా నాకు నార్మల్‌గా స్ట్రెయిట్ హెయిర్ అంటే నాది చాలా సిల్కీ హెయిర్, స్ట్రెయిట్ హెయిర్ ఉండేదనమాట. తర్వాత ఏమంటే కొన్ని రోజుల తర్వాత వేవీగా అయిపోవడము అది మెయిన్. ఆ కరోనా డేస్‌లో వ్యాక్సిన్ వేసుకోవడము, దాని తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోవడము. సో, దేనివల్లో తెలీదు. పర్టిక్యులర్ రీజన్ ఏమో తెలీదు నాకు మాత్రము. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండింది. వేవీగా అయిపోయిన హెయిర్. దాని తర్వాత చాలా హెయిర్ కట్ చేశాను. ఇలా అయిపోతున్నాయి హెయిర్ అనేసి అట్లా. నాకు అనిపించింది ఏంటి అంటే, మనము హెయిర్ సన్నగా అయిపోయింది, పొట్టిగా అయిపోయింది అట్లా అనుకోనేసి హెయిర్ కట్ చేసేద్దాము. అప్పుడు మంచిగా గ్రోత్ ఉంటుంది. అట్లా అనుకుంటాం కదా! అది మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అనిపిస్తా ఉంటుంది. మన హెయిర్ లెంగ్తీగా ఉంటుంది. కానీ సన్నగా ఉందనుకోండి, దానికి ఏం చేయాలి? మంచి ఫుడ్ తినాలి. దాని తర్వాత హెయిర్ ప్యాక్స్ ఇలా అప్లై చేసుకోవాలి. హెయిర్ ప్యాక్స్ పడని వాళ్ళు మంచి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. మంచిగా నీట్‌గా షాంపూ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మెయింటైన్ చేస్తూ ఉంటే మన హెయిర్ మనకే వచ్చేస్తది. కాకపోతే కొంచెం టైం పడతది అనేసి అనిపిస్తది. తొందరపడి మీరు మాత్రం హెయిర్ కట్ చేసేసుకోవడము. దాని తర్వాత చాలా బాధేస్తది. మళ్ళీ మన హెయిర్ మనకి రావాలంటే రాదు. సో, అది మీకు ముందే చెప్తున్నాను. ఈ మధ్య టెడ్డీకి గూడా చాలా హెయిర్ ఫాల్ అయిపోయిందనమాట. హెయిర్ ఫాల్ అయిపోయింది. తర్వాత ఏమంటారు చాలా థిన్‌గా ఉంది హెయిర్. అది కట్ చేసేద్దామా అట్లా అనేసి ఫస్ట్ అనుకునేసాను. సుదర్శన్ అయితే ఎప్పుడెప్పుడు కట్ చేపిచ్చేద్దామా అనేసుంటాడు. సో, కట్ చేపిచ్చేద్దామా అనుకున్నాను. కానీ వద్దురా నాయనా, నేను చేసిన తప్పు టెడ్డీకి చేయకూడదు. ఇప్పుడు ఎట్లో హాలిడేస్ కాబట్టి టెడ్డీకి మంచిగా ఏదో ఒక హెయిర్ ప్యాక్స్ పెడుతూ, ఆయిలింగ్ చేస్తూ మంచిగా
ఉండేలాగా చూద్దాము అన్నట్టుగా అనుకున్నా. ఇంకా ఇదేమంటే పపాయ ఫేస్ ప్యాక్ మీకు చూపించాను కదా రీసెంట్ వ్లాగ్‌లో. సో, అది ఏమంటే మిగిలుంటే నేను దీంట్లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనున్నాను. సో, అన్నీ ఈరోజు ఏమంటే మిగిలినవన్నీ చూపిస్తున్నాను మీకు. సెకండ్ టైమ్ అప్లై చేయడం అదే వీక్‌లో. సో, ఇంకా ఫేస్ ప్యాక్ గూడా ఇది పపాయ ఫేస్ ప్యాక్ గూడా చాలా బావుంటుంది తెలుసా! మనకి నోస్ మీద, ఈ చిన్ మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అట్లాంటివి వస్తాయి కదా! అవి కూడా క్లియర్ అయిపోతాయి. అవంతా పక్కన పెట్టామంటే నేచురల్‌గా మంచి గ్లో వస్తది. మన మన ఫేస్‌లో మంచి బ్రైట్‌నెస్ వస్తదనమాట. ఇక నేనేమంటే స్నానానికి వెళ్ళే ముందు అంటే నేనింకా హెయిర్ ప్యాక్ అట్లా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకుంటాను కాబట్టి నేనేమంటే ఇది దాన్నేమంటారు దోస పిండి ఉండిందనమాట. కొద్దిగా ఎత్తి పెట్టుకున్నాను. అది కొంచెం పులుపుగా అవ్వాలి. దాన్ని పుల్లటి దోస వేసుకోవాలి అనేసి ఇష్టం. అందుకే ఎత్తి పెట్టుకున్నాను. మొన్న ఈ మధ్య దోస వేసుకొనుంటే దోస పిండి అయిపోయింది. కొద్దిగా మాత్రం పెట్టుకున్నాను. సో, దానికోసం అనేసి ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొనేసి పెట్టేసుకున్నాను. ఇంకా తిరగబాత చేద్దాము. ఆనియన్ దోస రెడీగా పెట్టుకొని, ఆ తిరగబాత దోస అని రెడీగా పెట్టుకొని మళ్ళీ స్నానానికెళ్దాంలే అలా అనేసి అనుకున్నాను. కానీ ఏమంటే ఆయిల్ అయిపోయింది ఇంతలో. కరెక్ట్ టైంలో ఆయిల్ అయిపోతది. ఏదైనా కర్రీ చేస్తా అంటే కరెక్ట్ టైంలో చిల్లీ పౌడర్ అయిపోతది. అంటే ముందే చూసుకుంటాను కానీ గుర్తుండదనమాట. వేరే ఏదో పనిలో వెళ్ళిపోతాను కదా! మళ్ళీ దాని దగ్గరికెళ్ళేసరికి అది గుర్తుకొస్తది. సో, అట్లా. పుల్లటి దోస అంతా రెడీ అయిపోయి అది పెట్టేసాను. ఇంకా సుదర్శన్‌కేమంటే ఆ రోజు ఎగ్ ఆమ్లెట్ వేసేద్దాము తినేస్తాడు అనేసి అన్నా. నాకు నార్మల్‌గా ఎగ్ ఆమ్లెట్ కంటే ఎగ్ టోస్ట్ ఉంటుంది కదా! బ్రెడ్ టోస్ట్ అది చాలా నచ్చుతుంది నాకు. అంటే స్వీట్‌గా చేసుకుంటాం కదా! అది చాలా ఇష్టము. కానీ సుదర్శన్‌కి, టెడ్డీకి తినరు. ఇట్లా నార్మల్‌గా ఆమ్లెట్ వేసి, బ్రెడ్ వేసి ఇస్తే తింటారనమాట. ఇలాంటిది ఇష్టము. నాకు తింటాను. కానీ నాకు చాలా ఎక్కువగా ఇష్టం ఏంది అంటే అది బ్రెడ్ టోస్ట్ అనమాట. అది చాలా ఇష్టము. కానీ నేను ఒక్కదాని కోసం చేసుకోవాలి ఎందుకులే అనేసి ఎక్కువ చేసుకోను. ఇంకా ఈ ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేను నార్మల్‌గా ఇంత పెద్ద ప్యాన్ వేసుకోను. ఇంకొక ప్యాన్ యూజ్ చేస్తూ ఉంటాను ఈ బ్రెడ్ ఆమ్లెట్‌కి. కాకపోతే ఇది ఎట్లా యూజ్ చేస్తున్నాను కదా అన్నట్టుగా దీంట్లోనే వేసేసాననమాట. అంటే ఆమ్లెట్ అంతా కలుపుకొని దాంట్లో బ్రెడ్ డిప్ చేసి అట్లా వేస్తూ ఉంటారు కొందరు. నేను మాత్రం ఇలా వేసుకుంటాను. నాకు ఇలా ఇష్టం అనమాట. చాలా బావుంటుంది. ఇంకా కొందరేమంటే ఆమ్లెట్ వేసేసుకొని 2 బ్రెడ్స్‌కి మధ్యలో శాండ్‌విచ్ లాగా పెట్టుకొని దాంట్లో మళ్ళీ ఆనియన్స్, టొమాటో కెచప్ ఇవన్నీ వేసుకొని అలా కూడా తింటా ఉంటారు. నాకెందుకో అవంతా ఇష్టం ఉండదు. ఇలానే వేసేస్తా ఉంటాను. ఇంకా సుదర్శన్ రెడ్డికి కూడా ఇలాంటివే ఇష్టం ఉంటుంది. ఇంకా సుదర్శన్‌కి వేసేస్తున్నాననమాట. 2 బ్రెడ్ ఆమ్లెట్స్ వేసేసామంటే సుదర్శన్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతది. ఇంకా హైదరాబాద్‌లో పిల్లలకి అప్పుడే ఎగ్జామ్స్ అయిపోయి, హాలిడేస్ అయిపోయి, మళ్ళీ స్కూల్ గూడా రీఓపెన్ అయిపోయే డేస్ వచ్చేస్తా ఉన్నాయంట. టెడ్డీ వాళ్ళకేమంటే ఇంకా ఎగ్జామ్సే అవుతా ఉన్నాయి. ఇంకా తర్వాత హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి. అంటే కంపేర్డ్ టు ఆంధ్ర అంటే రూబీ వాళ్ళని కంపేర్ చేసామంటే రూబీ స్కూల్ వాళ్ళకి, టెడ్డీ వాళ్ళకి తొందరగా అయిపోతాయి వీళ్ళకి అని అనుకుంటా ఉంటాను నేను. ఇంకా వీళ్ళకంటే ఇంకా తొందరగా అయిపోతాయి తెలంగాణలో అనేసి తర్వాత తెలిసింది నాకు. అంటే టెడ్డీ హ్యాపీకి ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ ఎగ్జామ్ ఈ 27థ్ ఈ మంత్ ఎండింగ్ అయిపోతాయి ఎగ్జామ్స్. ఇంకా రూబీ వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 24థ్ లాస్ట్ ఉంటుందనమాట. సో, 1 మంత్ ఉంటుంది ఆల్మోస్ట్ వీళ్ళకి. అందుకనేసి ఇంకా వాళ్ళకి హాలిడేస్ ఇచ్చినప్పుడు ఒకేసారి వెళ్దాంలే తిరుపతికి ఇప్పుడెందుకు అనేసి అనుకుంటా ఉన్నాము. ఇంకా పాపం వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. మేము వెళ్తే స్కూల్‌కి వెళ్ళమంటారు, చదవరు ఎందుకు అన్నట్టుగా నా ప్లాన్ అనమాట. సో, ఇక్కడ హెడ్ బాత్ చేసుకొచ్చేసాను. దీపం పెట్టేసాను. ఇంక నేను చెప్తా ఉన్నాను కదా మీకు నా హెయిర్ వేవీగా ఉన్నాయి అసలు తర్వాత అట్లా అనేసి. ఇంకోటేమంటే నాకు మంచిగా కొంచెం గ్రోత్ బాగుండింది. మంచిగా ఉంది హెయిర్. కాకపోతే కొంచెం కర్ల్‌గానే ఉండిందనమాట. సో, నాకు అంటే మరీ ఎక్కువ కర్లీ కాకుండా నార్మల్‌గా కర్ల్ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. కింద వస్తుంది కదా కర్లీగా. సో, అట్లా ఇష్టం. నార్మల్‌గా ఏదంటే అది హెయిర్ టూల్స్ అప్లై చేస్తా ఉంటారు కదా! అది యూజ్ చేస్తుంటారు. అంత కర్లీగా రావడానికి. కానీ నేనేమంటే నా ట్రిక్ నేను మీకు చూపిస్తానే ఉంటాను కదా! సో, అలా చేసుకుంటాను. సో, కర్లీగా వస్తుంది. ఇంకా దోస తిన్నాను. కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను అంతే. ఇంక టెడ్డీ హ్యాపీని స్కూల్ నుండి వచ్చే టైం అయిపోయింది. ఇంకా వెళ్తూ మా వీధి చివర ఏమంటే అమ్మవారి గుడి ఉంటుంది. చాలా గ్రాండ్‌గా చేస్తారు. ఏ పండగ వచ్చినా చాలా గ్రాండ్‌గా చేస్తారు. ఇంకా అక్కడే పక్కన బైక్ పార్క్ చేసేసి ఇంకా నేను దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఏమంటారు ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ నుండి ఇటు సైడ్ క్రాస్ అవ్వాలి బైక్‌లో అంటే చాలా టైం పడతది. దానికంటే బైక్ అక్కడే పెట్టేసి ఇటు వచ్చేయొచ్చనమాట. సో, అందుకనేసి ఇంకా ఆ బైక్ అక్కడ పెట్టేసి వచ్చేసాను. 7th క్వశ్చన్ రాలేదా? ఇంకో పేజ్‌లో చూసామా? అవునా? ఉండిందా ఆన్సర్? రాసావా? ఏమైంది ఇక్కడ బ్లడ్ వచ్చింది లిప్స్‌కి. ఇక్కడ వచ్చేసింది. ఎందుకు? ఎంత ఈజీగా ఉన్నాయి తెలుసా? చూడక రాసావా డయాగ్రామ్స్? ఏమొచ్చింది? దాని గురించి రాసావా? దాని గురించి రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ డయాగ్రామ్స్లో ఇచ్చారా? ఎన్ని మార్క్స్ అది?
4. ఇంకా తెలుసా అయ్యే అయ్యి అంటే నేను అవి కాదులే రెడీ అక్కడికి సైన్స్ ఎగ్జామ్ రా. నీకు ఎగ్ పఫ్ కొనిస్తావా? ఎగ్ పఫ్స్ అనుకున్నావా? వీళ్ళకి ఇలా వచ్చాను అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకోవాలి అంటే ఇంకా వీళ్ళకి ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్ అనమాట. ఒక రోజు ఎగ్జామ్ అంటే మళ్ళీ ఇంకో రోజు హాలిడే ఉంటుంది. అది వీళ్ళకి థర్స్డే రోజు ఎగ్జామ్ జరిగింది. సో ఫ్రైడే సాటర్డే సండే ఇంకా 3 డేస్ తర్వాత ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంకా హ్యాపీ కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట. నార్మల్గా అలా ఎగ్జామ్స్కి హాలిడేస్ ఇవ్వకుండా రోజు పెట్టేస్తే స్ట్రిక్ట్గా చదివి రాసేస్తారు, టైం వేస్ట్ అవ్వదు, తొందరగా అయిపోతాయి కదా. ఎందుకు ఇలా చేస్తారో అర్థమే కాదు అసలు. అంటే ఆ హాలిడేస్‌లో వేరే వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతా ఉంటాయి. సో, అలా అనమాట. ఇంకా ఇక్కడికొచ్చారు సూపర్ మార్కెట్‌లో ఇంకా ఈ జ్యూసెస్ తీసుకుంటున్నారు. ఏదో కొత్త ఫ్లేవర్ వచ్చేసరికి "అరే! బబ్బాకు తీసుకోనిరా అది అదిగో ఇదే పేపర్ బోట్‌లో జాముంది. బబ్బాకు తీసుకోనిరా కొత్తది" అనేసి ట్రై చేస్తారు అనేసి తీసుకున్నాను. ఇంకా వీళ్ళకి ఎగ్ పఫ్స్ కావాలంటే ముగ్గురికి తీసుకున్నాము. పద టెడ్డా. అయిపోయిందా మీటింగ్? హెల్ప్ చేసిందా జరుగుతుంది మీటింగ్ కరెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయిపోయాము చాట్లో. ఇంకా రాగానే కొంతసేపు వాళ్ళు క్వెషన్ పేపర్స్ తీసుకొచ్చారు. దాన్ని డిస్కస్ చేసుకున్నాం. అంతా అయిపోయింది. దాని తర్వాత వంట చేయాలిగా. నేను ఇంకా వంట చేయాలి ఆ రోజు అసలు. టైం అయిపోయింది అనేసి వెళ్ళిపోయాను. ఇంకా వీళ్ళకి ఎగ్ పఫ్స్ కొనిచ్చేసరికి అది తింటా ఉన్నారు ముగ్గురు. ఈ లోపల గబగబా వంట చేసేస్తాను అని చెప్పేసి ఇంకా పప్పు నానబెట్టాననమాట. ఆ వాటర్, రైస్ వాటర్ ఇవన్నీ ఈ చెట్లకు వేస్తూ ఉంటాను. నిజంగా చెప్తున్నాను, రైస్ వాటర్ ఇట్లాంటివి వేస్తాం కదా, ఎంత మంచిగా ఉంటాయో మన ప్లాంట్స్ అసలు. సో, అట్లా వాటర్ వేసేసి వెళ్ళి పాలాక్ పప్పు చేశాను. పాలాక్ పప్పు చేసి చాలా రోజులైపోయింది అంటే ఈ మధ్య కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తూ ఉందన్నమాట సుదర్శన్‌కి, నాకు. అందుకనేసి ఇంకా పప్పు చేయట్లేదు మోస్ట్‌లీ. సో, చాలా రోజుల తర్వాత పప్పు చేశాను. అందుకనేసి ఇంకా పాలక్ పప్పు యమ్మీగా ఉండింది. ఇంకా ఇదొచ్చేసి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు చేశాను. వేడి వేడి అన్నము. ఇంకా లంచ్ తినేసరికి 2 అయిపోయింది. ఇంకా 2 అయిపోయిన తర్వాత ముగ్గురం కొంసేపు పడుకున్నాం. నేను, టెడ్డీ, హ్యాపీ ముగ్గురం పడుకున్నాం. సుదర్శన్ మాత్రం వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆ రోజు వాళ్ళకి కరాటే క్లాస్ ఉండింది. కరాటే కాదు, స్కేటింగ్. కరాటే అని చెప్పి కరాటే గుర్తుకొచ్చేస్తా ఉంది. స్కేటింగ్ క్లాస్ ఉండింది. సో, ఇంక ఆ క్లాస్‌కి వచ్చాను. ఇంకా నేనేమంటే ఈ లోపల నేను వాకింగ్ చేసుకొస్తానురా, మీకు ఫస్ట్ క్లాస్ అలవాటయింది కదా, ఇంకా నేను ఇక్కడ కూర్చోను, నాకు టైం వేస్ట్ కదా అనేసి అంటే, లేదు లేదమ్మా నువ్వు కూర్చొనే ఉండమ్మా అనేసి అడుగుతూ ఉంటుంది హ్యాపీ. అందుకనేసి అక్కడే కూర్చున్నాను కొంతసేపు. దాని తర్వాత ఏమంటే నేను ఎడిటింగ్ చేసుకుందాము, ఎందుకు టైం వేస్ట్ చేసుకుందాము అనేసి, అంటే నేను ఫోన్లో ఎడిట్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఈజీగా అక్కడే కూర్చొని ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని తీసుకొని మళ్ళీ ఇంట్లో వదిలేసి తర్వాత మళ్ళీ వాకింగ్కి వెళ్దాంలే అనుకున్నాను. టెడ్డీ నేను ఇద్దరం వెళ్తుంటాం, హ్యాపీ కూడా సైక్లింగ్ చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే ఈ స్కేటింగ్ క్లాస్ ఉన్నప్పుడు రావట్లేదన్నమాట. చాలా టయర్డ్ అయిపోతారు. సో, వద్దులేరా మీ ఇద్దరు ఇంట్లోనే ఉండండి, నేను వెళ్తాను అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరిని ఇంట్లో వదిలేసి దాని తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను. ఇంకా ఆ రోజు నైట్‌కి ఏమంటే నేను ఓట్స్ దోస వేశాను. ఎంత హెల్తీ దోస, ఎంత బావుందో అసలు. నిజంగా అంత బాగా వస్తుంది అనుకోలేదు. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఈ రెసిపీ చేసేటప్పుడు ఏమేమి నానబెట్టాను, ఎలా చేశాను అనేది మళ్ళీ షేర్ చేసుకుంటాను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్‌లో. చాలా హెల్తీ దోస, ఓట్స్ దోస చాలా బావుంది అసలు. ఈజీ అనమాట చేసుకోవడానికి కూడా. ఇంకా వీళ్ళు చదువుకుంటా ఉన్నారు కొంతసేపు. సో, ఇది ఇంకో రోజనమాట. ఆ రోజేమంటే అబ్బబ్బా! రోడ్ వేసేటప్పుడు ఎంత డస్ట్ అవుతా ఉంటుందో. అంటే రోడ్ వేయకముందు చాలా డస్ట్ ఉండింది. ఇంట్లో అంతా డస్ట్ వచ్చేసేది. ఇంకా రోడ్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతా ఉండింది. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎంత తగ్గినా డస్ట్ మాత్రం ఉంది. రోజు తుడుచుకోవడమే సరిపోతుంది నాకు హౌస్ అంతా. ఇంకా టీవీ యూనిట్ అంతా ఆ షోకేస్ అదంతా సర్దేసిన తర్వాత ఏమంటే ఇంట్లో ఏమంటే ఇట్లా నేను ఫ్లవర్ వాజెస్ పెట్టుకుంటా ఉంటాను. చిన్న చిన్నవి ఇదిగో ఇట్లాంటివి ఆర్టిఫిషియల్‌వి. సో, అవన్నీ దుమ్ముగా అయిపోయి ఉన్నాయి అసలు. అబ్బా! ఎందుకులేండి. ఈ మధ్య నాకు అంటే అవన్నీ క్లీన్ చేస్తే హెల్త్ బాలేకుండా వస్తుందనేసి అలానే పెట్టేస్తున్నాను. ఇలానే ఉంటే ఎట్లా అనేసి మాస్క్ వేసుకొని మరీ క్లీన్ చేసేసుకోవాలి ఎలాగైనా అనేసి వీటిని అన్నీ కడిగి ఇలా బాల్కనీలో పెట్టాను. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్లేస్ చేసేసేయాలి వీటిని అనేసి. ఇవి ఉంటే ఎంత బావుంటాయో, ఎంత కళగా ఉంటుందో హౌస్. అవన్నీ తీసి లోపల బయట పెట్టేస్తే బోసిగా ఉండింది. ఇంకా ఇక్కడ ఒకటి మిగిలిపోయింది, దీన్ని చూసుకోలేదు చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో. ఇంకా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని కూడా కడిగి ఇంకా మళ్ళీ అక్కడ పెట్టేసాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్‌లో ఎంత గలీజ్ అయిపోయి ఉంటుందో అంత గలీజ్ అయిపోయింది. ఇంకా ఆ రోజంతా డ్రెస్సింగ్ టేబుల్ అంతా నీట్‌గా చేసుకోవాలనేసి అన్నీ తీసి కింద పెట్టాను. ఇంకా ఈ లిప్‌స్టిక్స్ ఎన్ని ఉంటాయో నా దగ్గర. ఇష్టం అనమాట లిప్‌స్టిక్స్. నా దగ్గర ఉన్న షేడ్సే మళ్ళీ కొంటూ ఉంటాను. లేదు అనుకోనేసి. ఏదైనా కొత్తది వచ్చిందంటే ఎక్కడైనా ఏదైనా వీడియోలో చూసానంటే కొనేసుకుంటా ఉంటాను. అట్లా ఎన్ని ఉంటాయో. ఇంకా దాంట్లో చాలా వరకు ఫిల్టర్ చేశాను. కొన్ని ఎక్స్‌పైర్ అయినవి తీసేస్తా ఉంటాను. సో, యూజ్ చేయను ఎక్కువగా కానీ ఎక్స్‌పైర్ అయిపోతా ఉంటాయి. అట్లా చేస్తుంటాను నేను కొన్ని పనులు. భలే బాధేస్తది లిప్‌స్టిక్స్‌లో అవన్నీ ఫిల్టర్ చేసేసేయాలి అంటే మాత్రము.
కానీ నా ఇన్‌స్టాలో రీల్ పెట్టాను. ఈ లిప్‌స్టిక్స్‌కి సంబంధించి. సో, దాంట్లో కామెంట్స్ అన్నీ ఎట్లున్నాయంటే, "మాకివ్వచ్చు కదా ఆశక్క" అట్లా అనేసి అన్నీ అవే ఉన్నాయి. యాక్చువల్‌గా ఏమంటే యూజ్ చేశాం కదా! యూజ్ చేసినవి ఎలా ఇస్తాను చెప్పండి? అసలు నాకు నేను యూజ్ చేసిందే వేరే వాళ్ళకి ఏదైనా అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఇవ్వాలంటే చాలా మొహమాటంగా ఉంటుంది అసలు ఇచ్చే ముందు. ఇంకా అలాంటిది మీ అందరికి ఎలా ఇవ్వాలి? అందుకనేసి నేను అట్లాంటివి అంటే యూజ్ చేశాను అంటే మాత్రం ఎవరికీ ఇవ్వను. సో, అంతే. ఇంకా ఇదొచ్చేసి కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందాము. ఈ మధ్య కస్టర్డ్ భలే ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే యాపీ చాలా ఇష్టంగా తింటా ఉంది. అందుకనేసి యాపీ కోసం మెయిన్‌గా చేస్తున్నాను. ఇంకా దీంట్లో కిస్మిస్ గూడా వేస్తే చాలా బావుంటాయి. కిస్మిస్ అయిపోయాయి. ఉన్నాయేమో ఫ్రిడ్జ్‌లో ఉంటాయనేసి వెతికి ఇంకా లాస్ట్ మొమెంట్‌లో లేకపోయేసరికి ఇంక దాన్ని ఒక్కదాని కోసం ఇంకేం ఆర్డర్ చేసుకుందాంలే అన్నట్టుగా ఉన్న దాంతో చేసేస్తున్నాను. ఇంకా అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. సో, ఆ ఫ్రూట్స్ అన్నీ వేసి ఇంకా కస్టర్డ్ హాఫ్ లీటర్ మిల్క్‌లో కస్టర్డ్ ఏసుకొని ఇంకా అది చేసుకుంటున్నాను. ఇంకా ఇది నేను ఫ్రిడ్జ్‌లో పెట్టను. పెట్టకుండానే వార్మ్‌గా ఉన్నప్పుడే తింటాం కొద్దిగా. ఏమంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసానంటే చల్లగా ఉంటుంది. ఇంకా కోల్డ్ అయిపోతుంది మాకు అందుకనేసి. సో, ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.